ఆయన హాయ్ ప్రోమో చూసావు ఇప్పుడు? చూసాను. ఎలా అనిపించింది? ఓ చాలా వేడిగా అనిపించింది నిజంగా. చూడన్నా మన ఎస్పీ అట్ ద సేమ్ టైం నైనిక ఒక యుద్ధం జరుగుతుంటా అన్నమాట. బ్రిక్స్ పెట్టాలి. సో బ్రిక్స్ పెడుతుంటే వాళ్ళకి వాళ్ళు ఆడకుండా పాప మా నైనిక వాళ్ళ టీం ని బ్రిక్స్ గోల్ కొట్టుతుంటే ఫస్ట్ అంత ఒక టాస్క్ ఆడారన్న నిన్నటి టాస్క్ లో. ఎస్పీ టీం చాలా బాగా ఆడింది, వాళ్ళు గెలిచారు, చాలా బాగా అబ్బాయి మంచిగా ఆడాడు. కానీ ఈరోజు చూస్తుంటే కావాలని వీళ్ళే ఆడరు, పక్కన ఆడని ఏమో అంత ఒక్కటి ఏందన్నా మన కిరాక్ సీత ఏడవడం ఏదన్నా నైన్కి ఏమన్నా తెలుసా, బ్యూటీ ఆఫ్ బ్యూటీ అన్నది, బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నది. సో అట్లాంటి అమ్మాయి ఏడుస్తుంటే షాక్ అయినా అసలు ఎందుకు ఏడుస్తుందామో అర్థం కాలేదు. నేనైతే ఈరోజు ఫుల్ ఎపిసోడ్ చూసి అర్థం కాలేదు. మేబీ అబ్బాయి తిట్టిండు అన్న, ఏంటంటే బ్యూటీ అడగలేదు అనే ఉద్దేశంతో చాలా ఫీల్ అయింది. తన గేమ్ తను ఆడకుండా పక్కల గేమ్ చెడగొడుతున్నా అనే టాపిక్ వచ్చింది. గేమ్ రూల్స్ ఎట్లునే తెలియదు కాబట్టి వాళ్ళైతే ఎందుకో పాపం కిరాక్ సీత ఏర్పడడం చాలా బాగా అనిపించింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రాత్రి టీములు వేరే అయ్యారు కదా. అవును. సో ఎలా అనిపించింది? 3 టీంల కింద ఒకటే అయ్యారు కదా. అవును. ఏ టీం కట్టుకుండా పోతుందంట? నాకైతే నైనికా టీం చాలా బాగా నచ్చింది. అది సేమ్ టైం మన ఏంది ఎస్పీ టీం కూడా చాలా బాగా నచ్చింది. పాపం నిఖిల్ టీం ఎక్కడ ఉండదో లేదా డౌట్ వచ్చింది. నిఖిల్ టీం లో మీ బేబక్ ఉంది కదా. బేబక్ పాపం తను చూడన్నా నిఖిల్ టీం లో కూడా బేబక్ ఉంది, విష్ణుప్రియ ఉంది. లేదు విష్ణుప్రియ నిఖిల్ టీం మణికంఠ ఉన్నాడు, బేబక ఉంది, లైక్ ఇంకొక ఎవరో ఉన్నారు, ఇంకొక ఆమె ఎవరు ఫీమేల్ ఉంది. ఓకే, అయితే వీళ్ళదే ఎవరు బాగుంటది అనుకుంటున్నారు? ఏ టీం బాగుంటది అనుకుంటున్నారు? చూడండి, ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు ఎస్పీ టీం వాళ్ళు చాలా బాగా ఆడారు, కానీ నెక్స్ట్ గేమ్ ఆడితే అన్ఫేర్ గా ఆడారు. చూద్దాం. నాకు తెలిసి నైనిక టీం వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది, కష్టాలు మన కష్టపడే నైజం ఉంది. వీళ్ళు ఇద్దరు టఫ్ అయి జరిగే ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. సీత తప్పు అంటావా, అబ్బాయి తప్పు అంటావా? ఇందాక ఎందుకు అంత ఏడిపించాలి అవసరం వచ్చింది అన్న? మేబీ ఏదో గేమ్ ఆడినట్టు అబ్బాయి అన్న ప్లేట్ అడగలేదేమో. సో మేబీ నాకైతే అబ్బాయి తప్పు ఉండకపోవచ్చు అనే ఫీలింగ్ ఉంది. మొన్న చూడండి బేబాక వర్సెస్ పృథ్వీరాజ్ ఒక గొడవ అయింది, మన సంబంధం లేకుండా సీత ఇన్వాల్వ్ అయ్యింది, ఎందుకో తెలియదు. మేబీ నాకు ఇంకా ఎపిసోడ్ చూసినా నాకు తెలియదు, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తానా, నాకైతే అబ్బాయి కరెక్ట్ ఉండొచ్చేమో అనిపిస్తున్నాను. మనకంటే మరి అఖిల్ తీసుకున్నాడు కదా. అవును. అఖిల్ తీసుకోకపోతే ఆయన పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళిద్దరు కూడా వద్దన్నారు కదా. నేను అనుకోలేదు అన్న నిజంగా. అసలు నాగమణికంటే అక్కడికి వెళ్ళగానే ముగ్గురు కూర్చోటం అనుకున్నా, కానీ నీకు ఆలోచించి పైకి లేచాడు. తను ఏమంటే కొన్ని పాయింట్స్ మేము ఆలోచించిన పాయింట్స్ నువ్వు ఆలోచిస్తావు అన్న, అందుకో సెలెక్ట్ చేసిన అన్నాడు. ఒకవేళ నిఖిల్ లేకుండా పరిస్థితి ఏంది, బిగ్ బాస్ ఏం చేసేవాడో డౌట్ వచ్చింది నాకైతే. అదే కదా. విష్ణుప్రియ కూడా అంటే ఆల్మోస్ట్ తీసుకుంటారు అనుకున్నాడు కదా ఇతను. మన నిఖిల్ తీసుకుంటా అనుకున్నాను. నిఖిల్ తో గొడవ పడతాను, ఎందుకు నన్ను తీసుకోలేవు, నేను నాగమణికంట కన్నా మరి గేమ్ మంచిగా ఆడతలేనా అని అంటే ఏదో పాయింట్ చెప్పి కవరింగ్ చేశాడు. తను కూడా ఏడ్చిన, పాపం ఎందుకు ఏడ్చినా తెలియదు కానీ. సో అలా అయితే అనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎస్పీ టీం చాలా బాగుంది, చాలా చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. బేబక్క గ్యాస్ ఆన్ చేసింది కదా. అవును, అసలు నేను ఎక్స్పెక్ట్ ఏంది బేబక్క కవరింగ్ తీసుకుందాను, అబ్జర్వేషన్ గ్యాస్ ఆన్ చేసి క్లోజ్ షాట్ లో అంటుంది బిగ్ బాస్ సారీ ఇవాళ మొత్తం కడిగేస్తున్నాను. కాదు, ఫస్ట్ నేను అబ్జర్వేషన్ బిగ్ బాస్ కెమెరా క్లోజ్ పెట్టగానే అరే గ్యాస్ ఆన్ చేస్తుంది మరి ఏమైతే అనుకున్నా, అటు ఇటు వచ్చి మెల్లగా ఇట్లా చూడకుండా ఇట్లా బంద్ చేసింది, యాక్టింగ్ చేస్తుంది. నేను చూడలేదు, ఏమైంది యాక్టింగ్ చేస్తుంది. బిగ్ బాస్ అయిపోయానే సారీ బిగ్ బాస్ ఇప్పుడు నేను పనిష్మెంట్ వేసుకుంటా అన్నది. మరి ఈ పనిష్మెంట్ తను వేసుకుంటే ఓకే, మరి ఫ్యూచర్ లో ఆ భాషను నేను దొంగినట్టదో ఏమో నాకు తెలియదు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ బ్రో.